హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ని తీసుకుని మేము ముందుకు వచ్చానండి. సో అర్బన్ విలేజ్ అనే విల్లాస్ అనమాట. సో రెడీ టు మూవ్ అయితే ఉన్నాయండి. సో ఇది వచ్చరికి బిహైండ్ విప్రో సెజ్ అయితే ఉంది. అలాగే దీంతో పాటే మనకు విప్రో సెజ్కి పక్కనే కాకుండా అపర్ణ గ్రూప్ 123 ఏకర్స్లో దక్కన్ టౌన్షిప్ పేరు మీద అయితే వాళ్ళ ప్రాజెక్ట్స్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ రెడీ టు మూవ్ అయితే ఉందన్నమాట. అలాగే మంచి ప్రీమియం ప్రాజెక్ట్ అండి. 5 ఏకర్స్లో 39 విల్లాస్ మాత్రమే ఉన్నాయండి. G+2 ఫ్లోర్స్ అయితే ఉంటాయి విల్లాస్. 4 BHK ప్లస్ మెయిడ్ రూమ్, అలాగే హోమ్ థియేటర్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే ఇక్కడ ఈ రెడ్ కలర్ మార్కింగ్ ఏదైతే చూస్తున్నారో ఇది 123 ఏకర్స్ అపర్ణ వాళ్ళ దక్కన్ టౌన్షిప్ అనమాట. దీంట్లో రీసెంట్గా అపర్ణ సన్స్టోన్ అనే ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి. అలాగే దీనికి ఆపోజిట్గా చూసినట్లయితే ఇక్కడ ఒక అప్కమింగ్ హై రైజ్ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. అలాగే దీని పక్కనే స్ప్రింగ్ ఎవెన్యూ అని అపర్ణ వాళ్ళది ఒక మాల్ అయితే రాబోతుంది. అలాగే మన ప్రాజెక్ట్కి ఆపోజిట్గా చూసినట్లయితే అపర్ణ యాంబర్ విల్లాస్ అనే ప్రాజెక్ట్ అయితే విల్లాస్ అయితే స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ అపర్ణ మూన్స్టోన్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే రాబోతుందన్నమాట. సో ఇది మొత్తం 123 ఏకర్స్ యొక్క దక్కన్ టౌన్షిప్. అలాగే దీని పక్కన విప్రో సెజ్ అయితే ఉందన్నమాట, గోపనపల్లి క్యాంపస్. ఇక్కడ విస్తా ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే గ్లీన్డాల్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. ఈ వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది ఓఆర్ఆర్కి కనెక్టివిటీ చూపిస్తున్నానండి. ఇది మనకి ఇది గోపనపల్లి దగ్గర ఉన్న ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అనమాట, వట్టినాగులపల్లి దగ్గర. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంది. అలాగే మనకు దీని బ్యాక్ సైడ్ కానీ చూసినట్లయితే మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ ముప్ప మెలోడీస్, ముప్ప ఇంద్రప్రస్థ విల్లాస్ అయితే ఉన్నాయి. దీని పక్కనే హాల్మార్క్ కౌంటీ, హాల్మార్క్ ఇంపీరియా విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి కూడా మనకు ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అయితే ఉంటుందండి. దీని దగ్గరలోనే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. అలాగే మన ప్రాజెక్ట్కి దగ్గరగా చూసినట్లయితే కోకాపేట్ నియోపోలిస్ సెజ్ అయితే దగ్గరగా ఉందండి. ఈ సెజ్లో మై హోమ్ వన్యా అనే ప్రాజెక్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే బ్రిగేడ్ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ రాజపుష్ప అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఇది సత్వా లేక్ రిడ్జ్ అని ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ప్రాజెక్ట్. అలాగే ఇక్కడ మై హోమ్ నిషిద, ప్రిస్టేజ్ క్లారిమౌంట్, రాజపుష్ప కసా లగ్జర్ అనే ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అలాగే ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇక్కడ మై హోమ్ 99 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, అలాగే ఇక్కడ మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్ అయితే ఉన్నాయి. అలాగే రెసిడెన్సీస్ కూడా స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి అనమాట. సో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి. అలాగే రెడీ టు మూవ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అలాగే ప్రాజెక్ట్ యొక్క మాస్టర్ ప్లాన్ చూస్తే ఇలా ఉంటుందండి. సో చాలా లో డెన్సిటీ అనమాట. 5 ఏకర్స్లో 39 విల్లాస్ మాత్రమే ఉంటాయండి. 4 BHK విల్లాస్ విత్ మెయిడ్ రూమ్, అలాగే హోమ్ థియేటర్ అయితే ఉంటుంది. G+2 ఫ్లోర్స్లో అయితే విల్లాస్ అయితే ఉంటాయండి. అలాగే G+2 క్లబ్ హౌస్ విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. 11 ఫీట్ మనకు సీలింగ్ హైట్, 8 ఫీట్ డోర్ అయితే ఉంటుందన్నమాట, డోర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు పెద్ద మార్బుల్స్, లార్జ్ సైజ్ వెట్రిఫైడ్ ఫ్లోరింగ్ అయితే ఉంటాయి. తర్వాత వుడెన్ ఫ్లోరింగ్ ఇన్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. హోమ్ థియేటర్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రజెంట్ ప్రోగ్రెస్ అయితే మనకు ఇమేజెస్ అయితే చూడొచ్చు అనమాట. మనకు 305 విల్లా సైజ్ చూసినట్లయితే 305 స్క్వేర్ యార్డ్స్ విల్లా 3755 SFT అయితే వస్తుంది. అలాగే మనకు దీంట్లోనే మనకు 3880 SFT వేరియన్స్ కూడా SFTలో బిల్టప్ ఏరియాలో అయితే ఉంది. అలాగే 357 స్క్వేర్ యార్డ్స్ విల్లా చూసినట్లయితే 4890 SFT అయితే ఉంటుందండి. ప్రైసింగ్ 18,000 పర్ SFT ప్లస్ ఎమ్యూనిటీస్ కోట్ చేస్తున్నారు. ఈ యాంబర్ విల్లాస్ అయితే 25 crores అయితే అవుతుందండి. సో ఈ విల్లాస్ అయితే మనకు రెడీ టు మూవ్ విల్లాస్ అయితే జస్ట్ ఒక 8 CR నుంచి స్టార్ట్ అవుతుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.